కానీ ఇలా ఏడుస్తావా సంజన? పద, ముహూర్తం టైం అవుతుంది. సంజన శివంగన్నావు, లేడీ ఆటమ్మన్నావు, ఆతిని సీతమ్మని రింగు మాస్టర్లా ఆడిస్తుందని గొప్పలు చెప్పావు. మరిదేంటిది? ఏమీ చేతకన్నల్లా ఏడుస్తుంది. రే, సంజనాని తక్కువ అంచనా ఏకరా. ఆ అమ్మాయి రాజశేఖర్ కూతురు. పెళ్ళై కోడలుగా అడుగు పెట్టనే ఒక్కొక్కరిని చెడు కూడా ఆడుకుంటుంది. నువ్వే చూస్తావుగా. రా. అది 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 అంకుల్ మీతో పర్సనల్గా మాట్లాడాలి. పెళ్ళయ్యాక మాట్లాడుకోవచ్చు. అది ముందు పద. లేదంకుల్, ఇప్పుడే మాట్లాడాలి. సరే సరే, త్వరగా మాట్లాడుకుని వచ్చేయండి రా. ఏంటది? ఏదో మాట్లాడాలన్నా? అరవింద్ అన్న ఎలా చనిపోయాడు అంకుల్? ఒరే దుర్మార్గుడా, నేను నీకు చెప్పిన పనేంటి? నువ్వు చేసిన దారుణం ఏంటి? అరవింద్ని బిల్డింగ్ పైనుంచి ఎందుకు తోసేశావు? నేను వెనక నుంచి ఆయన్ని కొట్టబోయే సమయానికి ఆయన వెనక్కి తిరిగి చూశారు. ఆ కంగారులో నేను అనుకోకుండా ఆయన్ని నెట్టేశాను సార్. అదేం ప్రశ్న అది? పొరపాటున జారి కింద పడి చనిపోయాడు. అయినా ఇప్పుడు అతడగడానికి పిలిచావా? అవతల ముహూర్తం దాటిపోతుంది. పద పోదా. ఒక్క నిమిషం అంకుల్. అరవింద్ అన్నయ్య కాలు జారి పడిపోయి చనిపోలేదు. అది ప్లాన్డ్ మర్డర్. కావాలనే పైనుంచి తోసి చంపేశారు. ఏం మాట్లాడుతున్నావు? అది అరవింద్ని ఎవరు చంపుతారు? ఎందుకు చంపుతారు? ఎవరు చంపారో నాకు తెలుసు అంకుల్. తెలుసా? ఇదేం కొత్త విషయం? అది నాకు షాకింగ్ గా ఉంది. ఎవరు చంపారు? మేస్త్రి మురళి. మీకు చెమట్లు పడుతున్నాయి ఎందుకు అంకుల్? రూమ్ చాలా వేడిగా ఉంది కదా. అది వదిలే. మేస్త్రి మురళి అరవింద్ను చంపాడంటున్నావేంటి? నీకెవరు చెప్పారు? నా దగ్గర ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి అంకుల్. నేను ఇది నమ్మలేకపోతున్నాను. అది నాకు తెలిసి మురళి చాలా మంచోడు. అలాంటి వాడు కాదు. నీకెవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో. ఇన్ఫర్మేషన్ అండ్ సాక్ష్యాలు కరెక్ట్ గానే ఉన్నాయి అంకుల్. పక్కాగా ఉన్నాయి. అంకుల్ మీకు మురళి ఎప్పటి నుంచి తెలుసు? మన దగ్గర వర్క్ లో జాయిన్ అయినప్పటి నుంచి తెలుసు. మరి అన్నయ్య పైనుంచి కింద పడిన రోజు మీరు మురళికి అన్నిసార్లు ఎందుకు కాల్ చేశారు? వర్క్ ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి నేను రోజు ఫోన్ చేస్తూనే ఉంటాను. అలాగే ఆ రోజు కూడా చేసుంటాను. అంతేకాదు అంకుల్, అన్నయ్య హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు మేస్త్రి మురళి హాస్పిటల్కి వచ్చాడు. అరవింద్ సార్కి ఏం కాకూడదు. ఏం కాదులే, నా నొదులు, నేను మెడిసిన్స్ తీసుకోవాలి. వదులు. టెన్షన్గా నాకేదో చెప్పాలని ట్రై చేశాడు. మీరు సర్ది చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేశారు.
వదలు. ఆది నువ్వు వెళ్ళాది. అంటే నీ ఉద్దేశం ఏంటి అది? నన్నెందుకు డౌట్ పడుతున్నావు? అలా అని మీరెందుకు అనుకుంటున్నారు? మురళిని పనిలో పెట్టింది మీరే కదా. అన్నయ్య డెత్ గురించి మీకేమైనా చెప్పాడేమో అని నేనే అడుగుతున్నాను. నాకేం చెప్పలేదు. అయినా వాడు చచ్చాడు కదా. చేసిన పాపానికి దేవుడు వాడికి శిక్ష వేశాడు. పాపం పండి మురళి చనిపోలేదు అంకుల్. అరవింద్ అన్నయ్య చావు గురించి అతను నోరు విప్పకూడదని ఎవరో అతన్ని కావాలని చంపారు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటావు అది? అరవింద్ అన్నయ్యని మురళి ద్వారా ఎవరో కింద పడేలాగా ప్లాన్ చేశారు. ఆ నిజం బయటికి రాకూడదనే మురళిని చంపేశారు. ఇదంతా మా ఫ్యామిలీ మీద పగబట్టి ప్రీ ప్లాన్డ్ గా చేశారు. నాకైతే ఇది నమ్మబుద్ధి కావటం లేదు. అది పద వెళ్దాం. అదేమైనా ఉంటే తర్వాత నేను చూసుకుంటాను. ఇంకా ముహూర్తానికి టైం ఉంది అంకుల్. మీరేం తొందరపడకండి. ఇది మేస్త్రి మురళి మొబైల్. ఆ మొబైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందనేది ఇంపార్టెంట్ కాదంకల్. కానీ మీరు నమ్మలేకపోతున్న నిజాల్ని, అరవింద్ అన్నయ్యని చంపిన హంతకుల్ని బయట పెట్టేది మాత్రం ఈ మొబైల్. మీరెందుకు అంకుల్ అంత టెన్షన్ పడుతున్నారు? ఏం మాట్లాడుతున్నావు అది? నా ఒక్కగానొక్క కూతురు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. ఆడపిల్ల తండ్రిగా నాకు ఆ మాత్రం టెన్షన్ ఉండదా? దీని గురించి తర్వాత నేను చూసుకుంటా అని చెప్తున్నాను కదా. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు త్వరగా వచ్చేసాయి. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనీకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రాజశేఖర్, ఆది ఏడి? వస్తున్నాడు రా. సరే నువ్వు రారా. ప్రణో దేవీ సరస్వతీ వాజే విర్వాజినీవతి ధీనా విత్రీవతు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభోద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభోద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శం శనైశ్చర్యాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ.